చాలా మందికి వాళ్ళ లైఫ్లో, ఎవరి లైఫ్లో అయినా సరే కోపం, ఆవేశం అనేది చాలా వస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఎవడో నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఏం పీకలేవురా, నువ్వేం పొడవలేవురా అని చెప్పి కొంతమంది రెచ్చగొట్టినట్టు మనల్ని మాట్లాడతారు, బాధ పెడతారు. మళ్ళీ చెప్పాలంటే లవ్ చేసిన అమ్మాయో, లవ్ చేసిన అబ్బాయో నీ దగ్గర ఏమున్నదిరా, ఆస్తులు ఉన్నాయా, ఇంకేమున్నాయా అని చెప్పి వదిలేస్తుంది. నీ దగ్గర డబ్బులు లేకపోతే, ఏం లేకపోతే నీ ఫ్రెండ్స్ కూడా నేను వదిలేస్తారు. ఫ్యామిలీ, రిలేటివ్స్, ఎవ్రీవన్ అలానే ఉంటారు. ఆ కోపం తెప్పించి మనం రెచ్చిపోయేలాగా చేస్తారు. మనం ఏం చేస్తాం, కొంతమంది ఆ కోపంలో వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతారు. వాళ్ళు 10 అంటే మనం 100 అంటాం, అది ఫైన్. మళ్ళీ ఇంకొంతమంది ఆ కోపంలో వాళ్ళకు వాళ్ళే చచ్చిపోవడమా, లేకపోతే అనుకుని గుద్దుకొని చావడమా, ఏదేదో చేస్తారు. అవన్నీ చేయొద్దు. నేను చెప్తా అసలు ఏంటిదని. వాళ్ళందరూ నిన్ను వదిలేసినా, నిన్ను ఏమన్నా పట్టించుకోకు. మళ్ళీ చెప్తున్నా, అస్సలు పట్టించుకోకు. వాళ్ళందరూ నిన్ను ఎన్ని మాటలు అన్నా సరే అప్పటికప్పుడు మనం రిటర్న్లో వెంటనే అనేయద్దు. అది అక్కడితోటి అయిపోతుంది. దాన్ని అలా చేయొద్దు. నీ కోపం దాన్ని ఎలా మార్చుకోవాలో, ఎలా ఆయుధంగా మార్చుకొని వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇవ్వాలో నేను చెప్తా. నీ కోపం, నీ ఆవేశం జస్ట్ వాళ్ళు ఏదో అన్నారని చెప్పి 2 నిమిషాలలో వాళ్ళను ఇష్టం వచ్చినట్టు అంటే అదేనా నీ కోపం? పలానా కొడుకు, పలానా బిడ్డ అంటే ఎట్లుండాలి కదా నీ కోపం? అది కాదు. నీ కోపం అంటే, నీ ఆవేశం అంటే, నీ కలలు, నీదేదైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటి కోసం ఉపయోగించాలి. వాటి కోసం. ఈ చిల్లరగాళ్ళు వీళ్ళు ఉంటే ఎంత, వీళ్ళు పోతే ఎంత, ఇవన్నీ పట్టించుకోవద్దు. మన గమ్యం, మన సక్సెస్, వాటి గురించే మన కోపానైనా యూజ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నీది నువ్వే గడుకోవాలి. వాడొచ్చి గడగడు, వీడొచ్చి గడగడు. ఎవరి కోసమో నీ టైం వేస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు అనేస్తే అది అక్కడితోటే అయిపోతుంది. అట్లా కాదు. నీ కోపం వెనుక ఉండే సక్సెస్, దాని వెనుక ఉండే ఆ భయం వాళ్ళకి తెలవాలి. ఒక రోజు తెలుస్తుంది. దాని గురించి వరిగా. ఫైనల్ ఒకటి చెప్తా, నీ కోపాన్ని, నీ ఆవేశాన్ని, ఈ 2 నీ డ్రీమ్ కోసం ఉపయోగించు. అంతేగాని వాడోడు వీడోడు కోసం అస్సలు కాదు. నీ డ్రీమ్ కోసం ఉపయోగించు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు అది నీ కోపానికి ఉండే సక్సెస్.